ఒక క్రూరమైన రాజు ప్రజలను పీడించి ఖజానా నింపుకునేవాడు. ఆ అక్రమ సంపాదన అంతా అక్రమంగా అడవిలో రహస్యంగా ఒక గుహలో దాచి ప్రత్యేకమైన తాళం వేసేవాడు. దాన్ని తీయడం రాజుకు మంత్రికి మాత్రమే తెలుసు. ఒకరోజు రాజు ఒక్కడే తన అక్రమ సంపాదన అయిన ఐశ్వర్యాన్ని దాచిన గుహకు వెళ్ళి చూసి మురిసిపోయాడు. అదే సమయంలో మంత్రి కూడా అటువైపు వచ్చి గుహ తలుపులు తీసి ఉండడం చూసి కంగు తిని భయంతో పరుగున పోయి తాళం వేసి ఊపిరి పీల్చుకున్నాడు. లోపల రాజు తన ఐశ్వర్యాన్ని చూసుకొని మురిసిపోతున్నాడు. గుహ బయట నుండి తాళం వేశారని గమనించకుండా కొంతసేపు ఆ మనుడు మాణిక్యాలు చూసి మురిసిపోయి గుహ తలుపుల వైపు నడిచాడు. తలుపులు మూసి ఉంటే తీయడానికి ప్రయత్నించాడు. అవి రాలేదు. తలుపులు దబదబా బాదాడు. భయంతో తలుపు తీయండి అని పెద్దగా అరిచాడు. ఎవరికీ వినిపించలేదు అతని ఘోష. ఆ ధనరాశులను వేడుకున్నాడు. గొంతు తడుపుకోవడానికి ఇన్ని నీళ్లు, తినడానికి ఇంత తిండిని ఇవ్వమని ఏడ్చాడు. తల బాదుకున్నాడు. ఆ అపారమైన ధనం అతని ఆకలిని, దాహాన్ని తీర్చలేకపోయింది. వీళ్ళకి గాయం చేసుకొని గోడ మీద రక్తంతో సందేశం రాశాడు. ఈ లోపల సైన్యం, కుటుంబ సభ్యులు దేశమంతా వెతికారు. ఆయన మంత్రి గుహ తలుపులు తీసి లోపలికి వచ్చాడు. రాజు చచ్చిపడి ఉన్నాడు. పురుగులు, ఈగలు ముసిరి ఉన్నాయి. గోడ మీద ఈ ఐశ్వర్యం, గుక్కెడు నీళ్లు, ముద్ద అన్నం పెట్టలేకపోయాయి. ఎంత ఐశ్వర్యం కూడబెట్టినా మీరు చేసే పనులు మాత్రమే మీకు అండగా ఉంటాయి అని రాసి ఉంది.